విజయ్, సంగీత్ ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారు, విడాకులకు సిద్ధమయ్యారని మొన్న వచ్చే వార్తలు అది నిజమని తేలింది. అటు ఆవిడ కూడా కోర్టు ద్వారా నాకు విడాకులు కావాలని చెప్పడం, సెటిల్మెంట్లు కూడా జరగడం, 250 కోట్ల రూపాయలకి మాటలు కూడా అని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత విజయ్ గెలుపొందడం, ఆ తర్వాత త్రిష కూడా ఆయనతో తిరగడం, ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు శోభా చంద్రశేఖరన్ గారు అంటే విజయ్ వాళ్ళ అమ్మగారు, ఆమె అట్నుంచి సంగీత గారి నుంచి అయితే సమస్యని నరుక్కుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే నా కొడుకు జీవితం ఇలా అయిపోవడానికి లేదు, వాడు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టి ఏదో ఒక విధంగా ప్రజల ఆశీర్వాద బలంతో గెలుపొందాడు, ఇలాంటి సమయంలో నువ్వు ఉండాలి. ఈ అధికారాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ వాడు రేపు ఒంటరితనంతో బాధపడతాడు, రేపు ఒంటరితనంతో ఏదైనా జరగవచ్చు. భార్య లేనటువంటి భర్త జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు, అవసరమైతే నేను నీకు క్షమాపణలు చెప్తాను అన్న విధంగా శోభా చంద్రశేఖర్ గారు చెప్పి ఆవిడని ఒప్పించారు అని చెప్పి ఇప్పుడు తమిళనాడు నుండి వస్తున్నటువంటి కొన్ని వార్తలు, తమిళ పత్రికలు కూడా అదే విధంగా రాశాయి కూడా. అలాగే విజయ్ అభిమానులు కూడా మా అన్న జీవితం మళ్ళీ బాగుపడుతుంది, రాజకీయ జీవితం బాగానే ఉంది, సినిమా జీవితం బాగానే ఉంది, వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, ఇలా గెలుపొందినప్పుడు కుటుంబం లేదు ఆయన వెంట, ఒక్క లోటు లేకుండా ఉంటే బాగుండు అన్న విధంగా అనుకున్నటువంటి అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తమిళనాడు పత్రికలు రాస్తున్నాయి ఈ విధంగా. అయితే దీన్ని విజయ్ కొట్టిపారేది. విజయ్ మొదటి నుంచి కూడా విడాకుల గురించి మాట్లాడలేదు. వాస్తవంగా చెప్పాలంటే సంగీత, విజయ్ ఇద్దరు కలిసి ఉంటే ఇంకా మంచిదే కదా. భార్య భర్తలు ఎప్పుడు విడిపోవాలని మనం ఏ రోజు కోరుకోం. సనాతన ధర్మం చెప్పేది అదే, వైవాహిక జీవితం, కుటుంబ జీవితాలు అన్నీ సుఖంగా సంతోషంగా ఉండాలి. కాకపోతే ఒక ఎంజీఆర్ లాగా, ఒక ఎన్టీఆర్ లాగా అంత పేరు సంపాదించి కేవలం మహిళల వల్ల వాళ్ళు చెడిపోకూడదు, వాళ్ళు నాశనం అయిపోకూడదు అన్న విధంగా అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే పక్కనే త్రిషను చూసి ఏ వ్యక్తి అయినా సరే మహిళల వల్ల జీవితాన్నైనా కోల్పోతారు, ఆస్తులనైనా కోల్పోతారు, ప్రాణాలైనా కోల్పోతారు. ఆ భయంతో త్రిషను నువ్వు వెనక్కి తిప్పొద్దన్నా, త్రిషను పక్కన పెట్టుకోవద్దన్నా అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ఆయన వ్యక్తిగత విషయం అది. కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆవిడ లేకుండా ఉంటేనే మంచిది. కానీ ఈ మధ్య అజిత్ వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆ త్రిషను తీసుకొని వెళ్ళడం చాలామందికి నచ్చలేదు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఆయన టీం కూడా ఇదే విషయాన్ని చెప్పారు, ఇలా మీ మీద త్రిషను పక్కన పెట్టుకొని వెళ్ళడం వల్ల కొంత నెగిటివిటీ వచ్చిందని. సో ఈ విధంగా మొత్తానికైతే త్రిష పక్కన ఉండడం వాళ్ళు భరించలేరు. అదే సంగీత గారు పక్కన ఉంటే భరిస్తారు, భార్య కాబట్టి ఆవిడికే ఆ హక్కు ఉంటుంది అనేది అందరి ఇది. పైగా ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నటువంటి కొడుకు కూడా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో కుటుంబం దగ్గర ఉంటే మంచిది, విడాకులు దేనికి అన్న విధంగా ఇప్పుడు శోభా చంద్రశేఖర్ గారు అయితే మొత్తం కొడుకు జీవితాన్ని చక్కదిద్దినట్లుగా తెలుస్తోంది. ఆయన జీవితం చక్కబడితే మంచిదే కదా అందరికీ.